ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అలాగే ఇతర రాష్ట్రాల నుంచి ఈ వెళ్ళ మందు తీసుకోవడానికి వచ్చిన ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియపరుస్తూ, ఈ వెళ్ళ మందు అనేది చాలా ప్రశస్తమైనటువంటిది. దాని గురించి మా చిన్నతనంలో కూడా చాలా గొప్పగా చెప్పుకునేవారు. ఆయన గుండుగోలు సూర్యారావు గారు, గుండుబోగులు సూర్యారావు గారు 1920లో ఈ వెళ్ళ మందు ఇవ్వడం అనే దాన్ని స్థాపించి, ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఆయన చేయడం దమ్మిడితో స్టార్ట్ అయ్యి చివరికి ఆయన కాలం చేసేటప్పటికి పావలాకి వచ్చారంటే, ఆ విధంగా లాభాపేక్ష లేకుండా చేసే వ్యక్తులు ఈ రాష్ట్రంలో కాదు ఇతర రాష్ట్రంలో ఎవరు ఉన్నారంటే ఒక గుండుబోగుల సూర్యారావు గారు తప్ప, వాళ్ళ ఫ్యామిలీ తప్ప ఇంక ఎవరు ఉండరనేదే నా నమ్మకం. అప్పుడు గుండుబోగుల సూర్యారావు గారు అనంతరం వారి కుమారులు, తర్వాత కుమార్తె, ఇద్దరు కుమారులు ఒక కుమార్తె, వాళ్ళు దాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా అదే విధంగా నడిపిస్తున్నారు. ఇప్పుడు 3వ తరం మనవలు తయారయ్యారు. అయితే అందరూ కూడా ఒక తరంలోనైనా సరే కొంత డబ్బు లాభాపేక్ష ఉంటుంది. అది ఇంకా ఆయన మహానుభావుడు సూర్యారావు గారు ఆ వంశానికి వీళ్ళందరూ కూడా 2వ తరం 3వ తరం కూడా ఆయనకి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారు తప్ప ఆ విధంగా డబ్బు ఆపేక్ష ఏమీ లేకుండా ఉన్నారు. అదే వాళ్ళకి డబ్బు ఆపేక్ష ఉంటే ఈ వాడికి బోల్డ్ సంపాదించేసి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ డాక్టర్లు మేము విమర్శించడం కాదు, వాళ్ళు వ్యాపార రీత్యా చేస్తున్నారు. వీళ్ళు వ్యాపార రీత్యా కాకుండా ఇది సర్వీస్ మోటివ్. ఉదాహరణకి ఏంటంటే, నేను 5వ తరగతి చదువుతున్నప్పుడు నా తండ్రి గారికి ఈ పచ్చకాములు రావడం జరిగింది. అయితే ఆయన ఎక్కడెక్కడో తాడేపల్లిగూడెంలో బివి నారాయణ గారని ఆయన దగ్గర హోమియోపతి మందు వాడి ఇంకా అవి ముదిరిపోయినాయి. ఆయనకి ఇంకా ఒంటి మీద ఇలా గీత పెడితే ఎల్లో కలర్ వచ్చింది. అప్పుడు మేమందరం భయపడిపోయినప్పుడు ఎల్ల మందికి వెళ్తే బాగుంటుందంటే కొంతమంది అనేవారు, అది ఆకుపసరా, అది తగ్గకపోతే చచ్చిపోతారేమో అని. అంటే మరి అలాగుంటే అందరూ ఎందుకు వెళ్తున్నారు ఇంతమంది అని మా నాన్నగారు తీసుకెళ్తే 3 వారాలు ఇచ్చారు. 3 వారాల్లో ఆయనకి చాలా హ్యాపీగా తగ్గిపోయింది. అందుగురించనే సూర్యారావు గారికి వాళ్ళ మా 2వ తరం పిల్లలకి, కొడుకులకి, కూతురికి, 3వ తరగతి మనవలకు కూడా మేము ఎప్పుడు కూడా ధన్యవాదాలు తెలుపుతూనే ఉండాలి. ఎందుకంటే నా తండ్రి గారు మా చిన్న వయసులో ఏదైనా తేడా వస్తే కుటుంబం దెబ్బతింటుంది. ఆ బాధ లేకుండా చాలా జనం. అయితే ఆ రోజుల్లో ఒక్క మామూలు వ్యక్తులే కాకుండా మన జడ్జెస్ కానీ ఇతర అఫీషియల్స్ కానీ ఏంటంటే ఖచ్చితంగా వెళ్ళ మందుకు వెళ్తే బెటర్ అని అనుకుంటున్నారు. నాకు తెలిసిన మట్టికి కాకినాడలో ఒక పెద్ద డాక్టర్, అంటే ఇప్పుడు సూపరింటెండెంట్, ఒక హాస్పిటల్ సూపరింటెండెంట్ అని అన్నారు. తర్వాత ఆయనకి ఎంతమంది ఆయన సొంత మందు, ఆయన కూడా మెడిసినే ఎండి పాస్ అయ్యాడు. ఆయన మందులు వేసుకుంటే తగ్గక భయపడిపోయి వెళ్ళి తగ్గింది. అందు గురించి డాక్టర్లు కూడా, ఇంజనీర్లు, డాక్టర్లు, పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా పచ్చకాములు వస్తే వెళ్ళాలి అనే ప్రతీక ఆనాడు నుంచి ఇప్పటికి 100 సంవత్సరాలు దాటినా, 105 సంవత్సరాలు అయినా ఇంకా ఆ నమ్మకం ఉందంటే ఆ మందు యొక్క ప్రభావం ఏంటంటే మా చిన్నతనంలో గొప్పగా చెప్పుకుంటేవారు. ఆయన పెద్ద ఆయన అంటే అప్పుడు సూర్యారావు గారు అని పేరు తెలియదు నాకు. ఆయన తెల్లవారుజామున ఎప్పుడో అడవుల్లోకి వెళ్ళిపోతారంట, ఆకు తీసుకొస్తారంట, ఆ ఆకు ఆయన తప్ప ఎవరికీ తెలియదంట అని విచిత్రంగా మాట్లాడుకుంటేవారు. అది అవునో కాదో నాకు తెలియదు. నేను అంతగా శ్రద్ధగా విన్నప్పుడు చెప్పుకునే మాటలకి, అడవిలోకి తెల్లవారుజామున ఒక్కడే వెళ్ళిపోతాడంట, వెళ్ళిపోయి ఆ ఆకు కోసుకొచ్చి దాన్ని తనే నూరి ఇంకా ఏయో కలిపి తయారు చేస్తాడంట అనేవాడు. అప్పుడు నేను అనుకునేవాడిని, ఈయన పెద్ద ఆయన కాలం చేస్తే ఏంటి అనుకునేవాడిని. కానీ ఇప్పుడు
ఆయన కాలం చేసిన తర్వాత రెండో తరం వాళ్ళు వచ్చారు, మూడో తరం వాళ్ళు వచ్చారు, తరతరాలు కూడా లాభాపేక్ష లేకుండా చేస్తే ఆ భగవంతుడు ఏదైతే లాభాపేక్ష లేకుండా సర్వీస్ చేస్తారో అది బాగా రేరు. అలాంటి రేర్ కుటుంబాల్లో ఈ గుండు భోగుల వారి కుటుంబం ఒకటి. కాబట్టి వాళ్ళకి భగవంతుడు వాళ్ళకి వాళ్ళ రెండో తరం వాళ్ళకి, మూడో తరం వాళ్ళకి, వాళ్ళ పిల్లలకి ఆయురారోగ్యాలు ఇచ్చి ఏదో ప్రతి మానవుడు బతకడానికి ఏంటి అని అనుకుంటూ ఉంటారు. కాకపోతే పిల్లలు ఆదివారం నాడు ఈ పని చేస్తూ ఉంటూ తర్వాత వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ జీవితాలు గడుపుతున్నారు తప్ప వీళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసేసి వీళ్ళు కూర్చుంటే ఒక ఆదివారం కూర్చుంటే కొన్ని వేల రూపాయలు వస్తాయి. అవన్నీ వాళ్ళకి ఇష్టం లేకుండానే చేస్తున్నారు. కాబట్టి భగవంతుడు వాళ్ళకి ఆయురారోగ్యాలు, సిరి సంపదలు కూడా వాళ్ళు సంపాదించుకున్నదే, ఈ మెడిసిన్ మీద కాదు. అది అభివృద్ధి చెంది బాగోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.